జగిత్యాల జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి ట్రాన్స్జెండర్స్ పాలాభిషేకం చేశారు. మున్సిపల్ ఎలక్షన్స్ లో ట్రాన్స్జెండర్స్ పోటీ కోసం అవకాశాలు పరిశీలించాలన్న సీఎం కామెంట్స్ పైన హర్షం వ్యక్తం చేశారు. తమని గుర్తించి అవకాశం కల్పిస్తూ ఉండటం పైన ఆనందం వ్యక్తం చేశారు. ట్రాన్స్జెండర్స్ ను గుర్తించిన మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ఏనని అన్నారు. ఇప్పటికే ట్రాన్స్జెండర్స్ ను ట్రాఫిక్ వాలంటీర్లుగా, మెట్రోలో హోంగార్డ్స్ గా ఫ్రీ బస్సు సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. సమాజంలో ట్రాన్స్జెండర్లు గౌరవప్రదంగా జీవించే విధంగా కృషి చేస్తున్న సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రశాంతి, నేను ఒక ట్రాన్స్ ఉమెన్. నేను జగిత్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నిన్న చూసుకున్నట్టయితే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు మా ట్రాన్స్జెండర్లను మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మమ్మల్ని కూడా పోటీ చేసే విధంగా మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. రేవంత్ అన్న గారు, మీకు జన్మలుగా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇంతవరకు కూడా మమ్మల్ని ఏ ప్రభుత్వం గుర్తించలేదు. మాకు ట్రాన్స్జెండర్ ఆధార్ కార్డు విషయంలో కానీ, ట్రాన్స్జెండర్ కార్డు విషయంలో కానీ చూసుకున్నట్టయితే ట్రాఫిక్ వాలంటీర్స్ గా అండ్ మెట్రోలో కూడా హోమ్ గార్డ్స్ గా ఉద్యోగాలు మాకు ఇచ్చి ఫ్రీ బస్ సౌకర్యం కూడా మాకు ఇచ్చారు. ఇలాంటి అవకాశాలు మాకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. మొదటిసారిగా కాంగ్రెస్ పాలనలో మన రేవంత్ అన్న గారి అవకాశాలు మాకు ఇవ్వడం చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మీ ప్రభుత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ ప్రభుత్వం నిండు నెలలు చల్లగా వర్ధిల్లాలి. మీరు మమ్మల్ని గుర్తించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే ఆ త్రేతాయుగంలో గుర్తించింది ఆ రాముడు అయితే కలియుగంలో మమ్మల్ని గుర్తించింది ఈ రాముడే, మా రేవంత్ అన్న. సో ఈ విషయానికి మేము చాలా గర్వపడుతున్నాము. మీకు జన్మలుగా మేము రుణపడి ఉంటాము కాంగ్రెస్ ప్రభుత్వానికి. అలాగే చూసుకున్నట్టయితే మన రామగుండం నియోజకవర్గంలో ట్రాన్స్జెండర్స్ కి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కానీ అలాంటివి చాలా చేస్తున్నారు. మంచి